శ్రీలీల టైం అయిపోయినట్లేనా? వరుస సినిమాలు చేస్తున్నా ఈమె కెరియర్ మళ్ళీ గాడిన పడ్డం కూడా కష్టమేనా? కృతి శెట్టి కెరియర్ మాదిరే శ్రీలీల కూడా వెనకబడిపోతోందా? మరి ఈ ఇద్దరూ సీన్లో లేకపోతే టాలీవుడ్ టాప్ సీట్ కోసం పోటీ పడుతున్న హీరోయిన్ ఎవరు? అసలు ఇండస్ట్రీలో ఏ బ్యూటీ టైం నడుస్తోంది ఇప్పుడు? హీరోయిన్ కెరీర్ అనేది మెడిసిన్ లాంటిది. ఎక్స్పైరీ డేట్ తోనే వాళ్లు ఇండస్ట్రీకి వస్తుంటారు. హీరోలకు ఉన్నంత లాంగ్ కెరీర్ వాళ్లకుండదు. ఇప్పుడున్న హీరోయిన్ల పరిస్థితి అయితే మరీ దారుణం. 2 ఏళ్లలోనే రేసులో వెనుకబడిపోతున్నారు. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టితో పాటు లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలను చూసినా అదే అనిపిస్తోంది. ఉప్పెన తరువాత వరుస సినిమాలు చేసిన కృతి శెట్టి బంగారాజు, శ్యామ్ సింగరాయ్ మినహా విజయాలేవి అందుకోలేదు. ఆ తరువాత అరడజన్ సినిమాలు చేసినా గెలుపు పలకరించలేదు. శ్రీలీల పరిస్థితి కూడా ఇలాగే అనిపిస్తోంది. పెళ్లి సందడి ధమాకా తరువాత శ్రీలీలకు సరైన బ్రేక్ లేదు. భగవంత్ కేసరి హిట్ అయినా ఆమె హీరోయిన్ కాదు. గుంటూరు కారమంతా మహేష్ మానియాలో వెళ్లిపోయింది. కృతికి తెలుగులో ఆఫర్స్ లేవు. శ్రీలీలకు నితిన్, విజయ్ దేవరకొండతో పాటు పవన్ కళ్యాణ్, ఉస్తాద్ చేతిలో ఉన్నాయి. అయితే ఇవెప్పుడు వస్తాయో క్లారిటీ లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మృణాల్ టైం స్టార్ట్ అయింది. హాయ్ నాన్న, సీతారామంలో ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఫ్యామిలీ స్టార్తో త్వరలో రాబోతున్నారు. ఇది హిట్ అయితే మృణాల్ వైపు స్టార్స్ కన్నుపడ్డం ఖాయం. చూడాలి మరి ఏం జరగబోతుందో.